సంక్రాంతి పండగ అనగానే అందరికీ భోగి మంటలు, ఇటు కొత్తగా మనకి పంట పొలాలకు సంబంధించి మనకి పంట కాలం ముగించిన తర్వాత ధాన్యం బస్తాలు వస్తాయి. కొత్తగా వచ్చిన ధాన్యాన్ని దేవునికి నైవేద్యం ఇచ్చిన తర్వాత అనేక విధాలుగా సంక్రాంతి అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు. అది అసలు ఈ సంక్రాంతి వెనుక ఉన్న విశిష్టత ఏంటి? సంక్రాంతి ప్రత్యేకత ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనతోని దరూరి నరసింహాచార్యులు గారు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్. ఏదైతే ఈ సంక్రాంతి ఫెస్టివల్ చాలా మంది కూడా జరుపుకుంటా ఉన్నారు. దాని వెనకాల ఉన్న కథ ఏంటి? అసలు మన కథనాలు ఏం చెప్తా ఉన్నాయి? పురాణాలు ఏం చెప్తా ఉన్నాయి? ధ్యేయः సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటిహారీ హిరణ్మయ వపుః ధృత శంఖచక్రః శంఖచక్రగదాపాణి ద్వారకానిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం. సంక్రాంతి పండుగ. ఈ పండుగ ఎలా వచ్చింది అంటే సమ్యక్ క్రాంతి సంక్రాంతి అని అనగా మన జీవితాలలో మనం ఈ సంసార మండలంలో జీవిస్తూ ఉన్నాం. ఈ జీవిస్తూ ఉండగా ఇహలోకంలో మనం కోరుకునేటువంటి అన్ని సమస్త సంపదలు మనకు కలగాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, సమస్త సౌభాగ్యము మనకు దక్కాలి. అదేవిధంగా ఇది మాత్రమే కాదు, మన భారతీయ ఆధ్యాత్మిక జీవితం ఎటువంటిది అంటే ఇహలోకంలో సమర్థవంతంగా సంయోగ్యంగా ధర్మపరంగా జీవితాన్ని గడుపుతూ ఇంత మాత్రమే కాదు, ఇక్కడి నుంచి మనం ఎప్పుడైనా వెళ్ళిపోక తప్పదు. వెళ్ళిపోయిన తర్వాత మనం చేరవలసిన చోట ఒకటి ఉన్నది. అదేమిటి అంటే పరమపదము మోక్షము అంటాం. ఆ మోక్ష గతిని పొందాలంటే ఇప్పుడు నీవు అనుసరిస్తున్నటువంటి జీవితమే ప్రధానం. ఈ జీవితాన్ని విడిచిపెట్టి అది లేదు, అది విడిచిపెట్టి ఇది లేదు. కాబట్టి ఈ రెండూ అవసరం. అటువంటి దాన్ని పొందడం కోసము మన పండుగలన్నీ సాధారణంగా ఏర్పరచబడ్డాయి. భారతీయ ఆధ్యాత్మిక మార్గం లోపల మనం అనుసరించేటువంటి హిందూ ధర్మం అనండి, లేదా మన భారతీయ ధర్మం అనండి, సనాతన వైదిక ధర్మం లోపల పండుగల యొక్క ఆంతర్యం ఏమిటి అంటే ఇక్కడ ఉండగా మన జీవితం సక్రమంగా నడవాలి, సకల సౌభాగ్యాలతో ఉండాలి, ఏ రకమైన లోటు లేకుండా ఉండాలి, అందరం కోరుకునేది అదే కదా. కాబట్టి అది సిద్ధించాలి. అది ఎప్పుడు సిద్ధిస్తుంది? నీవు మనిషిగా ఉండవలసిన పద్ధతిలో ధర్మపరమైన రీతిలో. ధర్మం అనేటువంటిది మొట్టమొదటి బేస్. ధర్మపరంగా ఈ జీవితాన్ని కొనసాగిస్తే నీ సమస్తమైనటువంటి అర్థకామములు, అర్థము అంటే డబ్బు, డబ్బు అనగూడుతుంది. డబ్బు ఎలా అనగూడుతుంది అంటే నువ్వు చేసే అక్రమాల వల్ల కాదు, నువ్వు చేసేటువంటి ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు వనరిస్తే ఆ ధర్మపరంగా ఆర్జించిన డబ్బు నీకు శాశ్వతత్వాన్ని కూరుస్తుంది. అలా డబ్బు కోరుస్తుంది, సంపదలు కోరుతాయి. అదేవిధంగా నీకు ఉండేటువంటి సమస్తమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అటువంటి కోరికలు ఉండాలి, ధర్మపరంగా ఉండేటువంటి కోరిక. ఆ కోరికలన్నీ నీ జీవితంలో ఇక్కడ ఉండగా చక్కగా పెళ్లి చేసుకోవాలి, గృహస్థాశ్రమం, మంచి పదవి పొందాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి, మంచి కీర్తిని పొందాలి. ఇవన్నీ కూడా దేని బేస్ చేసుకొని? మళ్ళీ ధర్మాన్ని బేస్ చేసుకొని. అలా ఉంటూ ఉంటే నీ ఈ లోకంలో ఉండగా ఉండేటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం సక్రమంగా ఉంటుంది, నీవు సక్రమంగా ఉంటావు, నీ చుట్టూ ఉండేటువంటి సమాజం చక్కగా ఉంటుంది. అలాగా ఈ జీవితాన్ని కొనసాగించి ఎప్పుడో ఒకసారి మనం జీవితం పూర్తి కాక తప్పదు. కాబట్టి ఆ తర్వాత అయిపోయింది, ఇక్కడికి అయిపోయింది, ఇక్కడితోనే క్లోజ్ కాదు. దీన్ని బట్టి నీకేమొస్తుంది? ఈ విధంగా ధర్మపరంగా నీ యొక్క జీవితం, ఈ వ్యవహారం, ఈ సాంసారికమైన జీవితం, ఈ ఈ ఇహలోకంలో ఉండగా జీవితం కొనసాగితే ఆ తర్వాత వెంటనే నీ ఆత్మకు ఆ మోక్షం అనేటువంటిది, పరబ్రహ్మ అనుభవ ఆనందం అనేటువంటిది, పరబ్రహ్మ నిన్ను తను చేకుంటాడు. చక్కగా హాయిగా ఆ లోకంలో హాయిగా ఉండవచ్చు. దాన్ని మోక్షం. ఇది కూడా పరమార్థం. ఈ రెండు సమకూరుతాయి. ఈ రెండింటి కోసమే మన పండుగలన్నీ. అర్థమైందా? ఈ సంక్రాంతి అనే పండుగ ఈ లోకంలో ఉండగా సమస్తమైన సౌభాగ్యాలతో, సమస్తమైనటువంటి లక్ష్ములతో, సమస్త ఐశ్వర్యాలతో మనం కొనసాగాలి. ఆ తరువాత ఆ అంతం లోపల మనకు పరమాత్మ లభించాలి అనే సదుద్దేశంతో ఈ పండుగలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి పండుగ అంతే. అర్థమైందా? కేవలం ఇది ఏదో హిందూ మతంలో హిందువులకే సంబంధించిన పండుగ అనే ఒక పొరపాటు భావం ఉన్నది. కానీ ఆ భావన కాకుండా ఇదంతా మన భారతీయులందరిది. మరి ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, జోరాస్ట్రియన్స్ కావచ్చు, ఇంకా ఈ దేశంలో ఉండే పలు రకాల జాతులు, మతములు, కులములు ఏవైతే ఉన్నాయో అవన్నీ సెకండరీ. కానీ ఫస్ట్ ఏమిటి? యు ఆర్ ఇండియన్. నీవు భారతీయుడివి. భారతీయ ధర్మం ఏమిటో చెప్పేటువంటివే ఈ సంక్రాంతి, దీపావళి, ఉగాది, ఇటువంటి పండుగలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరము జరుపుకోవాల్సిన పండుగలు. అర్థమైందా? ఈ పండుగల ఉద్దేశం
ఈ లోకంలో ఉండగా సమస్త సౌభాగ్యాన్ని పొందడం, అంతం లోపట మనం కోరుకునేటువంటి ఆ మోక్షగతిని, పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందడం అనేటువంటిదే ఉద్దేశం. అందుకోసమే అటువంటి పండుగలో సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగను ఈ రోజు ఇక్కడ వైభవోపేతంగా సంప్రదాయబద్ధంగా ఏమేమి చేస్తారో పులగం వండడం. ఈ ప్రత్యేకత ఏమిటంటే ప్రకృతి ఆరాధన. బాగా జ్ఞాపకం ఉండండి. ఇప్పుడు ఈ పంట ఈ రోజంతా కూడా ఏమవుతుంది, తర్వాత ఎన్విరాన్మెంట్ నాశనం చేస్తున్నారు, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. ఈ ప్రకృతి ఏమిటో తెలుసునా, పంచభూతాత్మకమైనటువంటి సమస్త ప్రకృతి కూడా పరమాత్మమయమైనటువంటిది. నువ్వు పరమాత్మను ప్రేమిస్తాను, నాకు భగవంతుడు ఇష్టమే, కానీ ప్రకృతిని నాశనం చేస్తానంటే, ఆయన రూపాన్ని నాశనం చేస్తే ఆయన ఎట్లా పొందుతావు? కాబట్టి అది కాదు ఉద్దేశం. ప్రకృతిని సంరక్షించుకోవాలి, ప్రకృతిని ఆధారించాలి, అది ఉద్దేశం. అంతేకాకుండా ప్రకృతికి కాలానికి అధిదైవత ఏమిటంటే నారాయణుడు లేదా సూర్య భగవానుడు. సూర్య భగవానుడు ఏమిటి? సూర్య భగవాను ఒక అగ్నిగోళం అని చెప్పని సైన్స్ చెప్తుంది. మండుతున్న అగ్నిగోళం కాదు ఆయన, మండుతున్న అగ్నిగోళమే ఆయన తత్వం అంతే. కానీ ఆయన ఆ కిరణాలతో, ఆ యొక్క తేజస్సుతో, ఆ కాంతి కిరణాలతో సమస్తమైన ప్రకృతిని, జీవాత్మల్ని అన్నింటి కూడా రక్షిస్తున్నాడు. ప్రాణం. ఒకనాడు సూర్యుడు లేకపోతే ఏం జరుగుతుందో చూడండి. సమస్తమైనటువంటి లోకానికంతా కూడా అంధకారమయమే కదా. అటువంటి అంధకారం నుంచి మనం బడవేసి మనల్ని ముందుకు నడిపించేవాడు ప్రతి దినం దినాధిపతి అంటారు. దినాధిపతిగా దినాధిపతి, దినము, కాలము, దినము, తర్వాత వారము, తర్వాత నెక్స్ట్ అదే పక్షము, తర్వాత మాసము, ఇవన్నీ కూడా దీనికి అందడి ఈ కాలాది సంవత్సరం వరకు, కాలాది సంవత్సరాలు, యుగములు, ఈ కాలానికంటే అధిపతి ఎవడు? కలిపి అంటే భగవంతుడైనటువంటి ఆ సూర్య భగవానుడే కారణం. కాబట్టి ఆ సూర్య భగవానుని ఆయన అనుగ్రహాన్ని పొందాలి. అనుగ్రహాన్ని పొందడము అని చెప్పానంటే ఏదో మామూలుగా పూజ చేయడం కాదు. సూర్య భగవానుని మిళితమై ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రకృతిని, కాలాన్ని మనం ఆరాధించాలి. దాన్ని గుర్తు చేస్తున్నది ఈ యొక్క సంక్రాంతి పండుగ. అందంగా ఈ పండుగలో ఇక్కడ తరతమ భేదాలు లేవు. అందరూ ఈ భావన ఉన్నటువంటి వాళ్ళు, తాను బాగుపడతాను, తాను బాగుపడాలి, సమాజము బాగుండాలి, మన చుట్టూ మన కోసమే ఏర్పడినటువంటి సమస్తమైన ప్రకృతి బాగుండాలి. అందుకోసమే మన భారతీయ హిందూ సనాతన వైదిక ధర్మంలో ప్రతి చెట్టును, పుట్టను, గుట్టను, దేని పడితే కొందరు పిచ్చివాళ్ళు అంటుంటారే, ఆ రాళ్ళను పూజిస్తాడేమిటి, ఈ చెట్టును పూజిస్తాడేమిటి, దీన్ని పూజిస్తాడు. అరే పిచ్చివాడా, నీకు బుద్ధి లేదు. ఆ చెట్టు పుట్టు కూడా నీలేవు, మామూలుగా అది చెట్టు పుట్ట కూడా మా దృష్టిలో ఏమిటది? పరమాత్మమయమైనటువంటిది, నిన్ను కాపాడేటువంటిది, భూమాత నిన్ను కాపాడుతున్నది. చెట్టు పుట్ట గుట్ట అవి వాటి కోసమే కాదు, వాటి కోసం ఏమీ చేసుకోవడం లేదు. అవన్నీ ఎందుకోసం? నీ కోసం ఉన్నాయి. నువ్వు నాశనం చేస్తున్నావు. నీవు నీ మితిమీరినటువంటి నీ యొక్క పాంచలతో తర్వాత పరిమితికి మించి వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నావు కదా. అలా కాదు, దీన్ని సంరక్షించుకోవాలి, ప్రాణప్రదంగా ప్రేమించాలి, ప్రాణప్రదంగా దాన్ని ఉంచాలి. దాన్ని గుర్తు చేయడం కోసమే సూర్యారాధన. ఈయనకందరికీ అధిపతి అయినటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిని, అందరికీ అంతర్యామిగా, ఆ సూర్య భగవానుడికి అంతర్యామిగా ఉండి మన అందరినీ పోషించేటువంటి వాడెవడు అంటే అందులో అంతర్యామి అటువంటి నారాయణుడు, సూర్యనారాయణుడు అంటారు. సూర్యుడిని కేవలం సూర్యుడిగానే కాదు, ఎవరిని ఆరాధిస్తాం? సూర్యనారాయణ ఆరాధనం. అందుకోసం ఏమంటారు? సూర్యారాధన ఎంతవరకు పోతున్నది? కేవలం ఆ గోళాన్ని మాత్రమే కాదు. జేయస్సత సవితృమండల మధ్యవర్తి. ఆ సవితృమండలంలో, సూర్యమండలంలో అంతర్వర్తి ఉండేవాడెవడు? ఆయన పేరేమిటి? నారాయణుడు. ఆయనకంత. అలాగే ఆయనకు మాత్రమే కాదు, ప్రతి చెట్టులో, పుట్టలో, గుట్టలో, నీలో, నాలో, మన హృదయ కమలాలలో ఉండేటువంటి ఆత్మకు కూడా అంతర్యామిగా ఉండి రక్షిస్తుండేటువంటి వాడెవడు? నారాయణుడు. కాబట్టి సూర్యుని ఆరాధిస్తున్నామంటే సూర్య నారాయణుని ఆరాధిస్తున్నాం. లేదా నిన్ను ఆరాధిస్తున్నామంటే నీకు అంతర్యామిగా ఉండే నారాయణుని ఆరాధిస్తున్నాం. ఆయనను ఆరాధిస్తున్నామంటే ఆయనకు అంతర్యామిగా ఉండేటువంటి ఏకతత్వమైనటువంటి ఏకో నారాయణ అని చెప్పని ఆ శ్రీమన్నారాయణుని ఆరాధించినట్టు. అది ఆరాధించడం మన ధర్మం కదా. మనం ప్రకృతి వల్ల, ఈ సూర్య భగవానుని వల్ల, ఈ పాంచభౌతికమైనటువంటి ఈ పంచభూతాల వల్ల మనం ఎంత ప్రయోజనం, కనీసం ఒక థ్యాంక్స్ చెప్పవా? అందుకోసమే తెల్లవారుగా మన భారతీయ సనాతన వైదిక ధర్మంలో 3 సార్లు ఇంత అర్ఘ్యం చేతిలో నీళ్లు తీసుకొని స్నానం చేయగానే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న అని 3 అర్ఘ్య ప్రదానం చేస్తారు. ఎందుకు? ఎవరికి? ఇది సూర్య భగవానుడికి, సూర్య నారాయణ మూర్తికి 3 దోశల నీళ్లు. ఆయన ఏమీ కోరడం లేదు. అర్ఘ్యప్రదానం. ఈ 3 వేళ సంధ్యావందనం అనేటువంటి సూర్యోపాసన. అదే విధంగా మనం ఇప్పుడు మకర సంక్రాంతి పండుగ, ఏ పండుగ తీసుకో, ఏదైనా కూడా సూర్య ఆరాధన, సూర్యుని ఆరాధించడం అనే ప్రధాన ఉద్దేశం.
దాని బృందంగా ఈ పులగం వండడం, అందరూ ప్రత్యేకమైనటువంటి ఆ తీపి పదార్థాన్ని తయారు చేయడం. తర్వాత సూర్యుడు ఇంకోటి, సూర్యుడు కాలాధిపతి అని చెప్పాం కదా, ఆయన ధనురాశి నుంచి ఇప్పుడు మకర సంక్రమణం మకర రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మకర సంక్రాంతి పండుగ, ఆయన ఆరాధన. ఆ సందర్భంగా మనం పులగం వండడం, ఆయనకు నివేదించడం, ఆయనను అనుగ్రహాన్ని పొందడం, ఆయనను కాపాడుకుంటాము, ప్రకృతిని కాపాడుకుంటాము, మేము దాన్ని రక్షించుకుంటాము అని చెప్పడం, పులగం వండడం. అదే విధంగా అందరూ తరతమ భేదాలు మరిచి అందరూ ఈ పండుగలో ఏకంగా పాల్గొనడం. ప్రతి వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు, వీళ్ళు వాళ్ళు, తర్వాత అనేకమైనటువంటి ముగ్గులాట, ఆడవాళ్ళంతా కూడా చక్కగా రథం ముగ్గులని వేస్తారు. కాబట్టి ఈ విధంగా అనేక ముగ్గులు వేసుకోవడం, రంగవల్లులు అద్దడం, తర్వాత ప్రకృతిని ప్రేమించడం, గొబ్బిళ్లను పెట్టడం, తర్వాత ఇవన్నీ కూడా ప్రకృతిని ఆరాధించడం అనేటువంటి దాన్ని, సూర్య భగవానుని ఆరాధించడము, సూర్యనారాయణ అనుగ్రహాన్ని పొందడము, తద్వారా మన ఈ జీవితం అంతా కూడా వైభవంగా పంటల వాళ్ళు, రైతులంతా కూడా పంటలు చేతికి వచ్చేటువంటి సమయాన్ని చూసి, సూర్య భగవానుడు పంటలకు అధిపతి ఎవరు, సరే పంటలు పండాలి అని చెప్పి ఏం కావాలి, వర్షాలు కావాలి. వర్షాలు కావాలంటే ఏం కావాలి, వర్షం ఎట్లా పడుతుంది, సైంటిఫిక్ గా చెప్పండి, నేరం ఎట్లా పడుతుంది? సూర్య భగవానుడి యొక్క సూర్య కిరణాలన్నీ కూడా సముద్రంలో ఉండేటువంటి, నదులలో ఉండేటువంటి సముద్రంలో నీటిని ఆవిరి కావింపబడి, సముద్ర కిరణాల వల్లనే కదా సూర్య భగవానుడు, అవి ఆవిరి చెంది పైకి వెళ్ళి అవి చల్లబడి మనకు వర్షాన్ని ఇస్తాయి కదా. మరి వర్షానికి కారణం ఎవరు? సూర్య భగవానుడు. మరి ఆ వర్షాలు పంటే పంటలు పండుతాయి. అది కూడా ఎలా ఉండాలి, అతివృష్టి ఉండకూడదు, అనావృష్టి ఉండకూడదు. అంటే సకాలానికి సమయం ఉండే. అందుకోసమే మా ఆండాళ్ళ తల్లి తింగళ నెలకు 3 వానలు సమృద్ధిగా కురుస్తాయి, పంటలన్నీ సమృద్ధిగా ఉంటాయి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి, పంట చేలు అభివృద్ధి చెందుతాయి. దానికి తార్కాణంగా మకర సంక్రమణం. తర్వాత చలి వదలడానికి, చలి బాధ తట్టుకోవడానికి చక్కగా చలి మంటలు భోగి మంటలు వేసుకోవడం, అందరూ కూర్చోవడం, అందరూ భగవంతుణ్ణి స్మరించుకుంటూ అనేక కథలు, అనేక పురాణాలలో చెప్పబడినటువంటి ఆ సంవిధానం, ఆ కథా సన్నివేశాలన్నీ జ్ఞాపకం తెచ్చుకోవడం, భారత రామాయణాది పురాణ కథలను చెప్పుకోవడం. వారిలాగా మనం నడవాలి, వారి బాటలో మనం ఉండాలి. మన ధర్మం, మన న్యాయం, మన యొక్క తత్వం, మన ఆధ్యాత్మిక తత్వం ముందుకు నడవాలి. ఈ జీవితం అంతా కూడా ఒక అందమైనంగా, ఒక మనోహరంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగ. ఇక్కడ మా రమణమూర్తి గారు, తర్వాత ఇక్కడ జైహో సంస్థ వాళ్ళు ఈ రోజు ఎవరిండ్లలో వాళ్ళు చేసుకుంటుంటాం. కానీ అలా కాకుండా ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా భారతీయులు. ఇక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ వేరు కాదు, క్రిస్టియన్స్ వేరు కాదు, వీరు వేరు కాదు. ఎవరిని ఎవరు ద్వేషించాలి, ద్వేషం అనేది ఈ సిద్ధాంతంలో లేనే లేదు. అందరూ సమానమే, అన్ని వర్ణములు. ఏ వర్ణం ఆ వర్ణం వారు సరిగ్గా నిర్వహించి వారి ధర్మాన్ని వారు పాటిస్తుంటే అందరూ గొప్పవాళ్లే. అర్థమైందా? బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరిస్తూ వాడు మెలిగితే వాడు గొప్పవాడు. శూద్రుడు శూద్ర ధర్మాన్ని ఆచరిస్తూ వాడు చేయవలసిన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటే వాడు బ్రాహ్మణుతో సమానముడే. వాడు తక్కువ వీడు ఎక్కువ అని చెప్పని ఎక్కడ ఉందండి? అది నీ దృష్టిలో, మీ అల్పమైన దృష్టిలో ఉన్నదే కానీ భగవంతు దృష్టిలో ఎక్కడ ఉంది? లేదా కదా. కాబట్టి అటువంటి సర్వభూతాంతరాత్మ భావన, సర్వభూతములు సమానమే, భగవంతుడి ముందు సర్వభూతములు సమానమే కదా. అందుకోసమే ఇలా పండుగలన్నీ కూడా, ఈ పండుగలన్నీ కూడా అందరూ ఒక చోట చేరి గుమికూడి జరుపుకుంటారు. ఇక్కడ ఇటువంటి ఇప్పుడు మన భారతదేశంలో కావలసిన అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అని చెప్పంటే ఈ ఐక్యతా భావం, ఈ సమైక్యతా భావం, సమానత్వ భావన, విద్వేష రాహిత్యం ఇదంతా కావాలని చెప్పని హిందూ ముస్లిం సమైక్యతకు నిర్దేశంగా ఇక్కడ ఒక ముస్లిం నిజాం వారసుడిగా ఉండేటువంటి వారి ఆధ్వర్యంలో జైహో సంస్థ వాళ్ళందరూ కూడా ఇటు హిందువుల్ని వాళ్ళని ఏకత్రితం చేసి ఈ పండుగను ఒక ఉత్తేజితమైన రీతిలో, మన భారతదేశం జరుపుకోవాల్సిన రీతిలో, భారతీయులంతా కూడా జరుపుకోవాల్సిన రీతిలో ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా వైభవపేతంగా జరుగుతుంది. ఇది ఒక గొప్ప సన్నివేశం. అందుకోసం ఈ సంక్రాంతి పండుగ ఈ విధంగానే మనమందరము, భారతీయులందరం కూడా మన పండుగల యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకుని అందరము కలిసిమెలిసి ఒక ఉన్నతమైన లక్ష్యంతో మన జాతి అంతా ఒకటి, మనమంతా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఇక్కడ అటువంటి పండుగ జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.